కొత్త కోడలు అనామిక తను చెప్పినట్టుగా చేస్తుందని అత్తగారు శారద ఎంతగానో మురిసిపోతూ ఉండగా ఫోన్ పట్టుకుని తన భర్త ప్రసాద్ వచ్చాడు. శారద, సావిత్రి చెల్లెమ్మ ఫోన్ చేసింది, మాట్లాడు అని చెప్పి ఫోన్ ఇస్తాడు. శారద ఫోన్ తీసుకొని, చెప్పు వదినా, అన్నయ్య బాగున్నాడా? మేం బాగున్నాం వదినా, మీరందరూ బాగున్నారు కదా? అవును వదినా, మేమందరం బాగున్నాం. మీ కూతురు అనామిక ఏ క్షణమైతే కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టిందో ఆ క్షణం మా ఇల్లు చాలా అంటే చాలా ఆనందంగా మారిపోయిందనుకో. అందంగా మారిపోయింది, ఆరోగ్యంగా ఉన్నాం. చాలా సంతోషం వదినా. ఒక అత్తగారు తన కొత్త కోడల్ని ఇంతలా మెచ్చుకోవడం అనేది ఎక్కడా జరుగుండదు, కానీ మీ ఇంట్లో జరుగుతుంది. నిజం చెప్పనా వదినా, మీరంతలా మా కూతురు గురించి గొప్పగా చెబుతుంటే నేను ఈరోజు అన్నం తినను, నాకు అసలు ఆకలి వేయదు. అయితే రోజు ఫోన్ చేసి అనామిక గురించి గొప్పగా చెబుతాను వినొదినా, అప్పుడు నీ కడుపు నిండిపోయిద్ది, ఇక వంట చేయాల్సిన అవసరం ఉండదు కదా అని శారద కిలకిలా నవ్వుతుంది. ఆ మాటలు నవ్వులు విని సావిత్రి కూడా సంతోషంగా పక్కపక్క నవ్వుతుంది. చెప్పొదినా, ఏ విషయం గురించి ఫోన్ చేశావు? సంక్రాంతి పండగ వస్తుంది కదా వదినా, కూతుర్ని అల్లుడిని తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఎప్పుడు రమ్మని చెప్తే అప్పుడు వచ్చి తీసుకెళ్తాను. అయినా వదినా, సంక్రాంతి పండగకి ఇంకా వారం రోజులున్నాయి కదా? ఉన్నాయి వదినా, కాకపోతే ఇంటి దగ్గర 2-3 రోజులు కూతురు అల్లుడు గారు సంబరంగా ఉంటారని అడుగుతున్నాను వదినా. మీ సంబరం నాకు అర్థమైందిలే వదినా, కానీ అబ్బాయికి ఆఫీసులో లీవ్ లేదు, 3 రోజులే ఇస్తారని చెప్పాడు. రాత్రికి అబ్బాయి వచ్చిన తర్వాత మాట్లాడి ఫోన్ చేస్తానులే. అల్లుడు గారిని కాకపోయినా అమ్మాయిని రేపు తీసుకెళ్తాను వదినా, ఏమంటారు? మరీ 6 రోజుల ముందు ఎందుకు వదినా? 2 రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్ళి వదినా. మీకొక్కతే కూతురు, మా కూడా ఒక్కడే కొడుకు. అనామిక రమేష్లు సంక్రాంతి పండక్కి మీ కళ్ళ ముందు ఉండాలని మీరు అనుకుంటున్నారు, మా కళ్ళ ముందు కూడా ఉండాలని మేము అనుకుంటున్నాం. సరే వదినా, 2 తర్వాత వచ్చి తీసుకెళ్తాను, ఉంటాను వదినా. సర్లే వదినా అని ఫోన్ పెట్టేసి ఆ ఫోన్ని ప్రసాద్కి ఇచ్చేస్తుంది. సంక్రాంతి పండక్కి కొడుకుని కోడల్ని తీసుకెళ్తానని అడుగుతుందా శారదా? అవునండి, ఇంకా వారం రోజులుంది కదా, 2 రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్ళమని చెప్పా. సరే వదినా అని చెప్పింది. కానీ శారదా, ప్రతి సంక్రాంతి పండక్కి మా ఊళ్ళో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరుగుతాయి. మరి ఆ పోటీల్ని మన కొత్త కోడలు చూడదా? అవును కదా, నేను ఆ విషయం ఏం మర్చిపోయానండి. వదినతో మళ్ళీ మాట్లాడతా. సర్లే, ఈసారి కూడా సంక్రాంతి ముగ్గుల పోటీ విజేతవి నువ్వేనన్నమాట. అంతే కదా, ఈ ఊర్లో నాకంటే బాగా సంక్రాంతి ముగ్గులేసి ఒళ్ళు ఎవరూ లేరు. ఇంక నువ్వు సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొంటావా? మీరొద్దంటున్నారా? అవును శారదా, సంక్రాంతి ముగ్గుల పోటీ అంటే కొత్తగా పెళ్ళైనోళ్ళు, పెళ్ళిడికొచ్చిన అమ్మాయిలు, ముఖ్యంగా ముగ్గులు వేయటం బాగా వచ్చిన ప్రతి ఆడపిల్ల సెలబ్రేషన్ చేసుకునేది కదా. ఓహో, ఇప్పుడు నేను అత్తేను కాబట్టి ముగ్గుల పోటీలో పాల్గొనడం కరెక్ట్ కాదంటారు, అంతేనా మీరు చెప్పేది? అదొక కారణంగా శారదా, ముచ్చటగా 3 సార్లు సంక్రాంతి ముగ్గుల పోటీ విజేతగా గెలిచిన మన ఊరిలో నువ్వు చరిత్ర సృష్టించావు. ఇప్పుడు జడ్జి స్థానంలో ఉండాలి. అప్పుడే నీకు చరిత్రకి గెలుపుకి ఆ జడ్జి స్థానానికి తగిన న్యాయం చేసినట్టు అవుతుందని నా అభిప్రాయం. నువ్వే ఆలోచించు అని ప్రసాద్ చెప్పగానే శారద నిజంగానే ఆలోచనలో పడింది. అప్పుడే ఊరి సర్పంచ్ మంజులత శారద ఇంటికొచ్చింది. శారద గారు నమస్తే అండి అని చెప్పగానే శారద, ప్రసాదులు మంజులతని చూస్తారు. ఇద్దరూ సంతోషంగా నవ్వుతూ నమస్తే పెడతారు. రండి సర్పంచ్ గారు అని చెప్పి ముగ్గురు సోఫాలో కూర్చుంటారు. ఇప్పుడే మా వారు మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు, వారికి నేనంటే ఎంతో అభిమానం అని నవ్వుతూ చిలిపిగా ప్రసాద్ వైపు చూసింది. ప్రసాద్ సిగ్గుపడుతూ ఉంటాడు. అది చూసి శారద షాక్ అవుతుంది. ఇక అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది. అత్తయ్య, సర్పంచ్ గారు వచ్చారు కదా, టీ తీసుకుని రమ్మంటారా? భోజనాలు వేయాలే కదా కోళ్ళ, ఇప్పుడు టీ వద్దులే, జ్యూస్ తీసుకురా కోళ్ళ. సరే అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి జ్యూస్ తీసుకురావటానికి అనామిక కిచెన్లోకి వెళ్ళిపోతుంది. శారదా, ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలకి నువ్వు జడ్జిగా ఉండాలి. పోటీల్లో నువ్వు పాల్గొనొద్దు. కావాలంటే నీ కొత్త కోడలు అనామిక ఉంది కదా, తనను పోటీలో పాల్గొనమను. గెలిచిన వాళ్లకి నువ్వే దండ వేసి నువ్వే ప్రైజులివ్వు. ఏమంటావు శారదా? సరే సర్పంచ్ గారు, ఇక మీరు చెప్పిన తర్వాత నేను కాదంటానా చెప్పండి, అట్టాగే చేద్దాం.
నేను జడ్జిగా ఉంటాను. కాకపోతే నా కొత్త కోడలు ముగ్గుల పోటీలో పాల్గొందలేండి అని చెబుతూ ఉండగా జ్యూస్ తీసుకొని అనామిక అక్కడికొచ్చింది. వాళ్ళకి జ్యూస్ ఇచ్చింది. వాళ్ళంతా జ్యూస్ తాగుతారు. ఏమ్మా అనామిక, నువ్వు ముగ్గుల పోటీలో? నాదేం లేదండి, మా అత్తయ్య ఎలా చెప్తే అలా అని అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే శారద, ఇక సంక్రాంతి పోటీలు నువ్వే చూసుకోవాలి, అది మర్చిపోవద్దు. ఇక నేను ఇంటికి వెళ్తున్నాను, ఎల్రండి అని చెప్పటంతో సర్పంచ్ మంజులత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద, కోడల్ని పిలిచి ముగ్గులు నేర్చుకోమని చెప్పు, నేనట్టా బయటికెళ్ళొస్తాను అని ప్రసాద్ కూడా బయటికి వెళ్ళిపోతాడు. ఇలా ఒక 2 రోజులు గడుస్తాయి. ఆ తర్వాత వియ్యపురాలు సావిత్రితో సోఫాలో కూర్చొని శారద మాట్లాడుతూ ఉంటుంది. కొత్త కోడలు అనామిక సువాసన, రుచి, చిక్కదనం కలిపిన వేడివేడి టీలను తీసుకుని వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది. ముందుగా మీ అమ్మకివ్వే. ముందుగా నువ్వు తీసుకోవద్దినా, నేను తర్వాత తీసుకుంటానులే. నేనే తర్వాత తీసుకుంటాను వదినా, ముందు నువ్వు తీసుకో అని శారద సావిత్రి మాట్లాడుకుంటూ ఉండగా అనామిక కల్పించుకొని, ఒకరు ముందు ఒకరు వెనక ఎందుకు చెప్పండి, ఇద్దరు కలిసి ఒకేసారి తీసుకోండి, అప్పుడు కూడా ఒకరిని ఒకరు గౌరవించుకున్నట్టు అవుతుంది కదా. నేను కూడా ఇంతసేపు పట్టుకోవాల్సిన అవసరమే ఉండదు అని అనామిక చెప్పగానే సావిత్రి, శారదలు టీ కప్పులు తీసుకుంటారు. అత్తయ్య, ఏం కూర చేయమంటారు? నీ ఇష్టం కోళ్ళ, నీకు నచ్చింది జీ. నువ్వేం చేసినా చాలా బాగా చేస్తున్నావు. కడుపు నిండుగా తింటున్నాను, కమ్మగా నిద్రపోతున్నాను. సరే అత్తయ్య, మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడమే కదా అత్తయ్య నా బాధ్యత. నిజం చెప్పనా వదినా, మీ అమ్మాయి అనామిక ఈ ఇంటి కోడలకు వచ్చి 10 రోజులవుతుంది. మా ఇంటి పనుల గురించి, పద్ధతుల గురించి, ఎవరికి ఏమి ఇష్టమో ఇలా అన్నిటి గురించి తెలుసుకుంది. అన్నిటినీ సరైన సమయంలో చేసి పెడుతుంది. అందరి చేత శబాష్ అనిపించుకుంటుంది అని అత్తగారు శారద చెప్పగానే అనామిక సంతోషపడుతూ, అత్తయ్య, నేను వెళ్ళి వంట చేస్తాను. సరే కోళ్ళ, ఇల్లు అని శారద చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సావిత్రి, శారద టీ తాగిన తర్వాత, వద్దినా, సాయంత్రం కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్తాను, సంక్రాంతి పండగ కోసం వదినా. అవును వదినా, ఇంకా 3 రోజులుంది కదా. మొన్న ఫోన్ చేసినప్పుడు నేనే చెప్పానుగా 2 రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్ళమని. అయితే సంక్రాంతి రోజు మా ఊర్లో ముగ్గులు పోటీలు ఉన్నాయి వదినా. అనామిక పాల్గొంటుందా వదినా? లేదు వదినా, అనామిక ముగ్గు సరిగ్గా వేయలేక నా పరువు పోతుంది కదా వదినా, అందుకే నేనే వద్దని చెప్పా. అయ్యో వదినా, నా కూతురు అనామిక ముగ్గులు చాలా బాగా వేస్తుంది. నా మాట విని అనామికని కూడా ముగ్గుల పోటీలో పాల్గొనేలా చెయ్యి. వద్దు వదినా, వద్దు, ఓడిపోతే నా పరువు పోయిద్ది. ఇక ఆ విషయం వదిలిపెట్టుదినా. ముగ్గులు పోటీ అయిపోయిన తర్వాత అనామికని తీసుకెళ్ళు. అది కాదు వదినా, పండుగ దగ్గరలోనే ఉంది కదా. వదినా, నువ్వు అన్నయ్య కూడా ఇక్కడికి రండి, సంక్రాంతి ఇక్కడ చేసుకుందాంగా. సరే వదినా, నేను వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడి పండక్కి ఇక్కడికే వస్తాం అని సావిత్రి వెళ్ళిపోతుంది. ఆ రోజు సంక్రాంతి పండుగ. ఊరంతా భలే సందడిగా ఉంది. ముగ్గుల పోటీ మొదలైందని మైక్లో చెప్పడంతో ఊళ్ళోని ఆడపిల్లలందరూ ఇంటి ముందు చక్కగా పెద్దగా రంగురంగుల ముగ్గులు వేస్తారు. శారద, మంజులత ఇంటి ముందు వేసిన ముగ్గుల్ని చూసుకుంటూ శారద ఇంటి దగ్గర ఆగుతారు. శారద గారు, మీ ఇంటి ముందు ఎంత అందమైన ముగ్గు వేసిందెవరు అని అడుగుతూ ఉండగా సావిత్రి ముఖమంతా, చేతులు మొత్తం రంగులతో ఉన్న కూతురు అనామికాని పట్టుకుని లోపల నుంచి వచ్చింది. సర్పంచ్ గారు, నా కూతురు అనామిక వేసింది. కాదు కాదు సర్పంచ్ గారు, నా కోళ్ళ అనామిక వేసింది అని అంటుండగా ఇంట్లో నుంచి రమేష్, ప్రసాద్, రాజయ్య అందరూ బయటకొచ్చారు. అవును సర్పంచ్ గారు, నా భార్య అనామికని ఈ ముగ్గులు వేసింది. లేదు లేదు సర్పంచ్ గారు, నా కోడలు అనామిక వేసింది ఈ ముగ్గులు అని ఒకరి తర్వాత ఒకరు అంటూ ఉంటే మంజులతకి అంతా అయోమయంగా ఉంటుంది. సబాష్ కోళ్ళ, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నువ్వు సంక్రాంతి ముగ్గు బాగా వేసావు. సంక్రాంతి ముగ్గుల పోటీ విజేతవి నువ్వే అని శారద మెచ్చుకుంటుంది. ఊరి మధ్యలో ఏర్పాటు చేసిన వేదిక మీద శారద, మంజులత, మరో 2 పెద్ద మనుషులు కూర్చుని ఉంటారు. ఒకరి తరువాత ఒకరు అనామిక గురించి మాట్లాడుతూ, అనామిక గురించి పొగుడుతూ ఉంటారు. కొత్త కోడలు అనామికకి ముగ్గుల పోటీలో గెలిచినందుకు గాను విజేతగా అనౌన్స్ చేసి ప్రైజ్ ఇచ్చి తనని అభినందించి సత్కారం కూడా చేస్తారు. అక్కడ అందరూ సంతోష సంక్రాంతి పండుగని అక్కడ జరుపుకుంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
కిచెన్లో అనామిక హాల్లోకొచ్చింది. గోడకున్న వాచ్ వైపు చూసింది. ఉదయం 8 గంటలను చూపిస్తుంది. అంతే, టెన్షన్తో గబగబా ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చింది. ఫ్రిడ్జ్ తెరిచి 2 ఐస్ క్రీంలు తీసుకొని చకచకా పిల్లల బెడ్రూంలోకి వచ్చింది. పిల్లలు హరీషు భవ్యలు హాయిగా పడుకొని ఉంటారు. అనామిక వాళ్ళ దగ్గరకు వచ్చింది. పిల్లల ముక్కు దగ్గర ఐస్ క్రీముల్ని పెడుతుంది. అంతే, సంతోషంగా హరీషు భవ్యలు లేచి కూర్చుంటారు. తల్లి అనామిక చేతిలో నుంచి ఐస్ క్రీముల్ని తీసుకొని చకచకా తింటూ ఉంటారు. పిల్లలు, ఇప్పుడు మీరేం చేయాలి? చక్కగా బ్రష్ వేసుకొని శుభ్రంగా స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత నీట్గా స్కూల్ యూనిఫామ్ వేసుకొని టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి రావాలి. అంతే కదా మమ్మీ? భలే గుర్తు పెట్టుకున్నారు పిల్లలు. మాకిష్టమైన, మాకు నచ్చిన ఐస్ క్రీంలు ఇస్తూ ఉంటే మాకు అన్నీ గుర్తొస్తాయి మమ్మీ. సరే పిల్లలు, ఐస్ క్రీంలు తినటం అయింది కదా, రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేయండి. నేను వేడివేడి టిఫిన్ చేసి పెడతాను. మమ్మీ, మేము వేడివేడి టిఫిన్ తినాలంటే ఏం చేయాలో తెలుసు కదా? చిట్టు తల్లి, అదంతా నేను చూసుకుంటాను కదా, ముందు మీరిద్దరు రెడీ అవ్వండి అని చెప్పి అనామిక ఆ గది నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంది. ఇక అక్కడికి అత్తగారు శారద వచ్చింది. కోళ్ళ, పిల్లలు ఇంకా రెడీ కాలేదా? ఐస్ క్రీములు తీసుకెళ్ళి ఇచ్చాను అత్తయ్య, రెడీ అవుతున్నారు. మన ఇంట్లో ఎవ్వరికి లేని జబ్బు నా మనవడో మనవరాలకి ఎట్టా వచ్చిందో అర్థం కావట్లేదు. పిల్లలకి ఏ పని చేయమని చెప్పినా సరే ఐస్ క్రీంలే అడుగుతున్నారు. దీన్ని ఏమనుకోవాలో ఎటు తేల్చుకోలేకపోతున్నాను. అలవాటు చేసింది మీరే కదా, మీకు అర్థం కాకపోవడం ఏమిటి? నేనెక్కడ అలవాటు చేశానే కోళ్ళ? పిల్లలే స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు. చాలే అత్తయ్య, పిల్లలు అన్నం తినకపోయినా పాలు తాగకపోయినా బూచోడు వస్తాడని చెప్పి తినిపిస్తారు. కానీ మీరలా కాదు కదా, తింటే ఐస్ క్రీమ్ ఇస్తానని, స్కూల్కి వెళ్తే ఐస్ క్రీమ్ ఇస్తానని, టిఫిన్ చేస్తే ఐస్ క్రీమ్ ఇస్తానని, లంచ్ డిన్నర్ ఇలా ప్రతిదానికి కూడా ఐస్ క్రీములని పిల్లలిద్దరికీ అలవాటు చేసేశారు. ఇప్పుడు మాత్రం తల పట్టుకుంటున్నారు. గట్టిగా అనగబాకే. మీ మావి ఇంటి పెద్ద గొడవే చేస్తాడు. కొట్టిన దెబ్బ కొట్టకుండా కొడతాడు. ఎట్టబడితే అట్ట తిట్టేస్తాడు. తట్టుకోవడం నా వల్ల కాదు. వారేవా అత్తయ్య, ఏం నటిస్తున్నారు? మీకు మహానటి అనే బిరుదు కూడా ఇచ్చేయాలి అని అంటూ ఉండగా పిల్లలు స్కూల్ డ్రెస్లు వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. టిఫిన్ చేయటానికి కూర్చున్నారు. అనామిక టిఫిన్ పెడుతుంది. పిల్లలు తినకుండా శారద ముఖాలు చూస్తూ ఉంటారు. వాళ్ళ చూపుల్ని అర్థం చేసుకున్న శారద, ఎల్లు కోళ్ళ, మనకు తెలిసిందే కదా, ఎల్లు దిక్కుమాలిన ఐస్ క్రీములు తెచ్చి వాటిని తిన్న తర్వాత టిఫిన్ తింటారు. లేదంటే అట్టాగే అమాయకంగా చూస్తా ఉంటారు. ఎల్లవే కోళ్ళ. వెళ్తున్నానత్తయ్య అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి 2 ఐస్ క్రీముల్ని తీసుకొచ్చి పిల్లలకిచ్చింది. పిల్లలు మురిపెంగా ఐస్ క్రీములు తిని ఆ తర్వాత టిఫిన్ చేస్తారు. అప్పుడు శారద సంతోషపడుతుంది. ఇంతలో స్కూల్ బస్సు శారద ఇంటికొచ్చి ఆగింది. ఇంట్లో శారద వాళ్లకు బస్సు హారన్ వినబడుతూ ఉంటుంది. పిల్లలు టిఫిన్ తినేసి బ్యాగులు వేసుకుని బయటకొస్తారు. బస్సు ఎక్కకుండా వాళ్లతో వచ్చిన నానమ్మని చూస్తారు. డ్రైవర్ హారన్ కొడుతూ ఉంటాడు. మీకు దండం పెడతా, రోజుకి ఐస్ క్రీములు తినకూడదు. స్కూల్కి వెళ్ళండి. సాయంత్రం వచ్చిన తర్వాత 2 ఐస్ క్రీములు ఎత్తాను. ఇప్పుడైతే వెళ్ళండి అని శారద ఎంత చెప్పినా పిల్లలు వినిపించుకోరు. అలాగే చూస్తూ ఉంటారు. డ్రైవర్ హారన్ కొడుతూ ఉంటాడు. శారద గట్టిగా అనామికని పిలిచింది. అనామిక ఐస్ క్రీములు తీసుకుని బస్సు దగ్గరికి వచ్చింది. హరీషు భవ్యలు ఐస్ క్రీములు తినేసి బస్సు ఎక్కుతారు. బస్సు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తాకోడళ్ళు ఇంట్లోకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడు అనామిక బాధగా, అత్తయ్య, పిల్లల గురించి ఆలోచిస్తుంటే నాకు భయంగా ఉంది. భయమా? ఎందుకే? ఇలా పిల్లలు ప్రతిదానికి ఐస్ క్రీములు తింటూ ఉంటే ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడేమో చలికాలం నడుస్తుంది. జలుబు దగ్గు మొదలైతే పోతాయా అత్తయ్య? ఆ తర్వాత జ్వరం వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాగైనా సరే పిల్లల చేత ఈ ఐస్ క్రీమ్ తింటూ మానిపించాలత్తయ్య. అవును కోళ్ళ, కానీ మానిపించడానికి ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు మాత్రం ఐస్ క్రీములు తింటాం మానేయడం లేదు కదా కోళ్ళ. ఇంకెలా చేద్దాం చెప్పు? నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను అత్తయ్య, కానీ నాకేమీ ఐడియాలు రావడం లేదు. అట్ట అనబాక్కోళ్ళ, ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి చేసి పిల్లల్ని ఐస్ క్రీములు తింటాం మానిపించేయాలి అని అత్తాకోడలు ఆలోచనలు చేయటం మొదలుపెట్టారు. పిల్లలు ఆటలంటే ఎక్కువగా ఇష్టపడతారని, ఆడిస్తూ ఉండమని తెలిసిన ఒక పెద్దావిడ చెప్తే అనామిక అలాగే పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటుంది. అయినా సరే హరీషు భవ్యలు ఐస్ క్రీములు తింటం మాత్రం తగ్గించలేదు. ఆడుకోవటానికి కూడా ఐస్ క్రీంలే కావాలని మారం చేస్తూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. పిల్లలు హరీషు భవ్యలకు ఐస్ క్రీం అంటే మహాపిచ్చిగా మారిపోయింది. ఐస్ క్రీం లేకపోతే ఏ పని చెయ్యలేని పరిస్థితుల్లో పెరుగుతూ ఉంటారు వాళ్ళిద్దరు. ఎప్పుడు చూసినా ఐస్ క్రీమే తింటూ ఉంటారు. అలా తినొద్దని
తల్లి అనామిక, తండ్రి రమేష్, నానమ్మ శారద, తాతయ్య ప్రసాద్. ఎవరు ఎంత చెప్పినా వినిపించుకునేవాళ్లు కాదు వాళ్ళిద్దరు. ఐస్ క్రీములు ఇవ్వకుండా పని చెప్తే ఏడ్చేవాళ్లు. దాంతో చుట్టుపక్కల వాళ్ళు శారద ఇంటికొచ్చి పిల్లల్ని ఏడిపించకండి అంటూ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లేవాళ్లు. దాంతో ఐస్ క్రీములు కొనివ్వటం అనివార్యం అయిపోయింది వాళ్ళకి. అప్పుడు హరీషు, భవ్యలు సంతోషించేవాళ్ళు. ఒక రోజున హరీషు, భవ్య ఇద్దరూ చిల్డ్రన్స్ హాస్పిటల్లో చెరొక బెడ్ మీద పడుకుని ఉన్నారు. ఇద్దరికీ సెలైన్స్ ఎక్కుతున్నాయి. డాక్టర్ రిపోర్ట్స్ చూసి కోపంగా, పిల్లల హెల్త్ ఇంతలా డ్యామేజ్ అవుతుంటే ఏం చేస్తున్నారు? పిల్లలు చాలా వీక్గా ఉన్నారు. ఫుల్ ఫీవర్. అసలు ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదు. పిల్లలు సరిగ్గా తింటున్నారా లేదా అని చూసుకోవాలి కదా. అయ్యో డాక్టర్ బాబు, ఎంత బతిమాలా తినరు. అదీ కాక ఐస్ క్రీములు పిచ్చి బాగా ముదిరిపోయింది. వాళ్ళేం చేసినా మేము ఐస్ క్రీములు ఇవ్వాలి. అది తిన్న తర్వాతే పిల్లలు ఏవైనా తింటారు, చదువుకుంటారు, పడుకుంటారు. వాట్? ఐస్ క్రీములు పిచ్చుందా? అంతలా ఐస్ క్రీములు తింటారా వీళ్ళు? మామూలు పిచ్చి కాదు డాక్టర్. ఐస్ క్రీములు ఇస్తే తప్ప షవర్ కింద నుంచి రారంటే మీరే అర్థం చేసుకోండి. మా పిల్లలు ఎంతలాగా ఐస్ క్రీములకు ఎడిక్ట్ అయిపోయారు. అసలు మీరు సరిగ్గా పిల్లల్ని పెంచితే వాళ్ళు ఇలా ఎందుకు తయారవుతారు? అలవాటు చేసింది మీరే కదా. ప్రతిదానికి ఐస్ క్రీమ్ కొనిస్తా అని ఆశపెట్టి పిల్లల చేత వాళ్ళ పనులు చేయించటం వల్లే ఇదంతా ప్రాబ్లం వచ్చింది. 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉంటారు. ట్రీట్మెంట్ చాలా అవసరం. నర్స్ దగ్గరుండి చూసుకుంటుంది. మీరు బయటుండండి అని చెప్పగానే అక్కడికి నర్సు వచ్చింది. అనామిక, శారద గది నుంచి బయటకొస్తారు. 1 గంట గడిచింది. నర్సు పిల్లల్ని చూస్తూ ఉండగా పిల్లలిద్దరికీ మెలకు వచ్చింది. ఇంజెక్షన్ చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటుంది నర్సు. మాకు ఐస్ క్రీమ్ ఇస్తేనే ఇంజెక్షన్ చేయించుకుంటాము, లేదంటే లేదు. అవును సిస్టర్, మాకు ఐస్ క్రీములు కావాలి అని ఇద్దరూ గట్టిగట్టిగా అరవటంతో శారద, అనామిక డాక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చారు. పిల్లల పరిస్థితిని డాక్టర్ అర్థం చేసుకుని మాటలు చెప్తూ ఉండగా నర్స్ ఇంజెక్షన్ చేసింది. ఒక రోజున హాస్పిటల్ ఆవరణలో ఉన్న సిమెంట్ బెంచ్ మీద శారద దిగులుగా కూర్చొని ఉంది. అక్కడికి అనామిక వచ్చింది. అత్తయ్య, మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడుకోవాల, మనమే ఉన్నాం కదా. పిల్లలకున్న ఐస్ క్రీంల పిచ్చి అలవాటు పోవాలంటే హాస్టల్కి పంపిద్దామని మాత్రం చెప్పబాక్కోవాలా. పిల్లలు గనక కళ్ళ ముందు లేకపోతే నేను మీ మావి ఉండలేం. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని హాస్టల్కి ఎందుకు పంపిస్తానత్తయ్య? కాకపోతే మొన్న మన ఇంటికొచ్చిన స్వామివారు ఒక మాయామంత్రం చెప్పి వెళ్ళిపోయారు కదా. అవును కోళ్ళ, కష్ట సమయం ఉన్నప్పుడు ఆ మాయామంత్రం చదివి మనం ఏం కావాలనుకుంటే అది జరుగుతుందని, నెరవేరుతుందని చెప్పాడు. ఇప్పుడు ఆ మాయామంత్రం ఎందుకు కోళ్ళ? ఆ మంత్రంలో మాయా ఐస్ క్రీంలు కావాలని, అవి తినటం వల్ల పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందామత్తయ్య. కానీ కోళ్ళ, ఆ స్వామి మనకేదైనా కష్టకాలం అని చెప్పాడు కదా. మనకు ఇంతకు మించిన కష్టం ఏముంటుంది చెప్పండి అత్తయ్య. అది కూడా నిజమే కదా కోళ్ళ. సరే, మనకి పిల్లలు ముఖ్యం, వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. నువ్వు ఇంటికెళ్ళి పూజ చేసి ఆ స్వామిని 3 సార్లు తలుచుకో. అప్పుడు ఆ స్వామి ప్రత్యక్షమవుతాడు. బాగా ఆలోచించుకొని నువ్వు అనుకున్న కోరిక కోరుకోకోళ్ళ. పిల్లల జీవితాలనేవి ఇప్పుడు నీ చేతిలోనే ఉన్నాయి. అలాగే అత్తయ్య, మీరు పిల్లల్ని కొంచెం చూసుకుంటూ ఉండండి. నేను ఇంటి వరకు వెళ్ళి మీరు చెప్పినట్టుగానే పూజ చేసుకుని మాయా ఐస్ క్రీములను అడిగి వాటిని తీసుకుని వస్తాను. పిల్లల్ని నరిసి వదిలిపెట్టి మీరైతే ఎక్కడికి వెళ్ళొద్దు. సర్లే కోళ్ళ, నువ్వు జాగ్రత్తగా వెళ్ళొచ్చే అని చెప్పగానే అనామిక ఇంటికి బయలుదేరింది. శారద పిల్లలున్న గది బయట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. 1 గంట సమయం గడిచింది. అనామిక ఇంట్లో దీపం పెట్టి దండం పెట్టుకుని స్వామి 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 అని 3 సార్లు పిలుస్తుంది. స్వామి రాకుండా అనామిక ముందు ఒక మెరుపు మెరుస్తూ ఉంటుంది. అందులో నుంచి మాటలు బయటకొస్తూ ఉంటాయి. చెప్పు తల్లి. అనామిక, ఇన్నాళ్లకి నన్ను పిలిచావంటే నీకొచ్చిన కష్టం మహా పెద్దదని అర్థమైంది. చెప్పు, ఏం కావాలో కోరుకో తల్లి అనగానే అనామిక సంతోషపడుతూ తనకి కావాల్సిన ఐస్ క్రీంల గురించి చెప్తుంది. అప్పుడు 2 ఐస్ క్రీంలు ప్రత్యక్షమై మెరుస్తూ ఉంటాయి. ఇలా నీకెప్పుడు కావాలంటే అప్పుడు 2 మాయా ఐస్ క్రీంలు వస్తుంటాయి. వాటితో నీ పిల్లల్ని కాపాడుకో తల్లి. నీకంతా మంచే జరుగుతుంది అని చెప్పగానే అనామిక సంతోషంగా దండం పెడుతుంది. ఇక మెరుపు అక్కడి నుంచి మాయమైపోతుంది. అనామిక ఆ మాయా ఐస్ క్రీములు తీసుకుని పిల్లల దగ్గరికి వస్తుంది. అలా పిల్లలు ఆ మాయా ఐస్ క్రీములు తింటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ ఇంతకు ముందులాగా ఐస్ క్రీములు తింటే ఎలాంటి అనారోగ్యమూ వారి దరికి చేరేది కాదు.